హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన హిమాలయ పర్వతాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న హిమాలయాలు మరియు గంగా సింధు మీద ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు టెథిస్ అనే సముద్రం ఉండేది. దీనికి ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని అంగారియా లేదా లారెన్సియా భూమి అని, దక్షిణంగా ఉన్న భూభాగాన్ని గోండ్వానా భూమి అంటారు. చూడండి ఫ్రెండ్స్, హిమాలయాలు ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు గంగా సింధు మైదానం, హిమాలయాలు ఈ రెండు ఉన్న ప్రాంతంలో టెథిస్ అనే మహాసముద్రం ఉండేదంట. గుర్తుపెట్టుకోండి, టెథిస్ అనే మహాసముద్రం ఉన్న ప్లేస్లోనే హిమాలయాలు, గంగా సింధు మైదానం ఏర్పడిందంట. అంగారా మరియు గోండ్వానా భూముల సంపీర్ణ బలాల కారణంగా బలహీనమైన టెథిస్ మహాసముద్ర ఉత్తర భాగం ముడతలుగా పైకి లేచి ప్రస్తుతం ఉన్న హిమాలయాలుగా ఏర్పడ్డాయి. భారత భూభాగం మరియు యురేషియా పలకల అభిసరణం వల్ల టెథిస్ సముద్రంలోని శిథిలాలు సంపీర్ణ బలాల ఒత్తిడికి లోనవ్వడం వల్ల హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. వీటినే నవీన లేదా తరుణ ముడత పర్వతాలు అంటారు. ఈ పర్వతాలు టెర్షియరీ భౌమకాలంలో 40 నుంచి 50 మిలియన్ సంవత్సరాల కిందట ఏర్పడ్డాయి. చూడండి, హిమాలయ పర్వతాలు ఇండియా వ్యాప్లో పైన ఉన్నాయి కదా, ఉత్తర భాగాన వంపు కొడవలి ఆకారంలో ఉన్నాయి కదా, అవి అన్నమాట హిమాలయ పర్వతాలు. భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఒక చాపమాకారం అర్ధచంద్రాకారపు లేదా కొడవలి ఆకారంలో విస్తరించున్నాయి. చెప్పాను కదా ఫ్రెండ్స్, కొడవలి ఆకారం ఇదిగోండి, ఇదన్నమాట కొడవలి ఆకారం. ఈ ఆకారంలో హిమాలయ పర్వతాలు విస్తరించి ఉన్నాయి అన్నమాట. వీటి పొడవు పడమర నుంచి తూర్పుకు 2400 కిలోమీటర్లు. చూడండి, పడమర నుంచి తూర్పుకు, ఏది ఈ తలకాయ కానిచ్చి ఈ పక్క చివరి ఉంది కదా, ఇది కుడి చేతి పక్క, ఆడ వరకు 2400 కిలోమీటర్లు అట్ట. వీటి విస్తీర్ణం 5 లక్షల చదరపు కిలోమీటర్లు. వెడల్పు తూర్పున అత్యల్పంగా అరుణాచల్ ప్రదేశ్లో 150 కిలోమీటర్లు. చూడండి, వెడల్పు అంట అరుణాచల్ ప్రదేశ్లో 150 కిలోమీటర్లు. ఇదిగో ఈ భాగం అన్నమాట 150 కిలోమీటర్లే ఉందంట వెడల్పు. పశ్చిమాన చూడండి, పశ్చిమాన అత్యధికంగా జమ్మూ కాశ్మీర్లో 400 కిలోమీటర్లు. చూడండి, జమ్మూ కాశ్మీర్లో వెడల్పు 400 కిలోమీటర్లు మాత్రమే ఉందంట. ఇదిగో ఈ ప్రాంతంలో ఉందన్నమాట జమ్మూ కాశ్మీరు, అక్కడ వెడల్పు 400 కిలోమీటర్లు. హిమాలయాలు అవక్షేప శిలలచే ఏర్పడి మంచు కొండలుగా ఉన్నాయన్నమాట. హిమాలయాలు మంచు కొండలుగా ఉన్నాయన్నమాట. ఇవి ప్రపంచంలోకెల్లా నవీన ముడత పర్వతాలు. ప్రపంచంలోనే నవీన అంటే కొత్త ముడత పర్వతాలు మరియు ఎత్తైన పర్వత శ్రేణులు, శిఖరాలు కూడా ఉన్నాయన్నమాట. శిఖరం అంటే కాంచన, అవి ఉన్నాయి కదా, కేటు శిఖరము, కాంచనగంగ కానీ, టిబెట్ కానీ, పెద్ద శిఖరాలు హిమాలయాల దగ్గరనే ఉన్నాయన్నమాట. ప్రపంచంలో ఉన్న ముడత పర్వతాల్లోకెల్లా హిమాలయాలు చివరిగా ఏర్పడ్డాయి. హిమాలయ పర్వతాల యొక్క ఎత్తు ప్రతి సంవత్సరం సుమారుగా 5 నుంచి 10 సెంటీమీటర్లు పెరుగుతుందంట. వాటి ఎత్తు ప్రతి సంవత్సరానికి 5 నుంచి 10 సెంటీమీటర్లు పెరుగుతుంది. గుర్తుంచుకోండి. ఈ పర్వతాలు లోతైన లోయలు, గార్జులు, హిమానీ నదులు, సరస్సులకు ప్రసిద్ధి. చూడండి, ఈ పర్వతాల్లో లోయలు ఉన్నాయి, గార్జులు ఉన్నాయంట. హిమానీ నదులు అయితే మంచు వల్ల నదులు అన్నమాట. సరస్సులు కూడా ఉన్నాయంట. ఈ పర్వతాలు లడఖ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఒక చాపమాకారంలో విస్తరించి ఉన్నాయి. అంటే జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు కొడవలి కానీ చాప కానీ ఆకారంలో ఉన్నాయన్నమాట. నదుల పరంగా ఈ పర్వతాలు పశ్చిమాన సింధు నది నుండి తూర్పున బ్రహ్మపుత్ర నది వరకు విస్తరించి ఉన్నాయి. చూడండి, పడమర నుంచి సింధు నది నుంచి తూర్పున బ్రహ్మపుత్ర నది వరకు విస్తరించి ఉన్నట్టు. అంటే నదులు బేస్ చేసుకొని ఆడ వరకు ఆడదాకా ఉన్నాయంట. హిమాలయాలను సమాంతరంగా 4 ముడత పర్వత శ్రేణులుగా విభజిస్తారు. అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి 4 భాగాలుగా విభజించారంట. ఇవి హిమాలయ పర్వతాలు ఉత్తరం అంటే పైన, దక్షిణం అంటే కింద, ఉత్తరం నుంచి దక్షిణానికి 4 భాగాలుగా
వర్ణిస్తున్నారనమాట. అంటే 4 భాగాలు 4 రకాల లక్షణాలు ఉన్నాయన్నమాట. దాని గురించి ఆ 4 భాగాలు ఏంటి అంటే ఫస్ట్ భాగము టిబెట్ హిమాలయాలంట. పైన ట్రాన్స్ కానీ టెథిస్ కానీ టిబెట్ కానీ హిమాలయాలు అనమాట అంటారంట. మొదటి భాగం 4 భాగాల్లో ఒకటోది. తర్వాత రెండో భాగం హిమాద్రి ఉన్నత హిమాలయాలు అంటారంట. అంటే పెద్ద హిమాలయాలు గ్రేటర్ అనమాట. మూడోది హిమాచల లేదా మధ్య నిమ్న హిమాలయాలు అంటారంట. ఇది ల్యాన్సర్ అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి 4 భాగాలు అనమాట. 4వ భాగం శివాలిక్ బాహ్య హిమాలయాలు అనమాట. అవుటర్ రింగ్ రోడ్ అంటల్లా అవుటర్ హిమాలయాలు అనమాట. ఇదనమాట హిమాలయాల చరిత్ర. ఫ్రెండ్స్ అండి మ్యాప్ చూడండి. పైన కాశ్మీరు, ఈ పక్క అరుణాచల్ ప్రదేశ్, ఇదిగో హిమాలయాల రేంజ్ అనమాట. గ్రేట్ హిమాలయ రేంజ్ అని ఉన్నది మధ్యలో, అదనమాట. నేపాల్ కూడా అక్కడే ఉంటుంది. హిమాలయాల పైన చైనా ఉంది. ఈ పక్క కుడి చేతి పక్క అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఆడగా భూటాన్ ఉంది. కాఠ్మండు కూడా ఇక్కడే ఉంది మధ్యలో చూడండి. ఈడ ఢిల్లీ అనమాట. ఈడ చుక్క ఢిల్లీ. ఇది కాశ్మీర్, జమ్మూ కాశ్మీరు. ఈ పక్క ఉందన్నమాట పాకిస్తాను. ఇది మొత్తం మనకు ఉత్తరాన ఉందన్నమాట. తెలుసుకోండి ఇండియా మ్యాపు. ట్రాన్స్ హిమాలయాలు మొదటిది. ట్రాన్స్ హిమాలయాలు సగటు ఎత్తు 5,500 మీటర్లు అనమాట. 6,100 దాకా ఉంటాయి. 5,500 నుంచి 6,100 మీటర్ల దాకా ఉంటుంది. సగటు వెడల్పు 30 కిలోమీటర్లు. గ్రేటర్ హిమాలయాలు 5,020 నుంచి 6,100 మీటర్ల దాకా ఉంటుంది ఎత్తు. వెడల్పు 25 కిలోమీటర్లు ఉంటాయి. నిమ్న హిమాలయాలు 3,750 నుంచి 4,500 మీటర్లు అనమాట. వెడల్పేమో 60 నుంచి 80 కిలోమీటర్లు ఉంటాయట. తర్వాత శివాలిక్ కొండలు అనమాట. బాహ్య హిమాలయాలు అంటారు. ఈ ఎత్తేమో 900 నుంచి 1,500 మీటర్లు ఉంటాయంట. సగటు వెడల్పేమో 50 కిలోమీటర్లు అంట. చూడండి శివాలిక్ కొండలు చాలా ఎత్తు ఉన్నాయి అన్నమాట. తర్వాత మనము ఈ 4 భాగాల గురించి తెలుసుకుందాము. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిమాలయాల పుట్టుక గురించి తెలుసుకున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి.